జూలై 11 సాటర్డే సౌత్ వియట్నాంలో ఉన్న ఫూక్యోక్ ఐలాండ్ దగ్గర 32 మంది ఇండియన్ టూరిస్టులతో పాటు స్టాఫ్ కూడా ఉన్న స్పీడ్ బోట్ బోల్తా కొట్టింది. హాన్ మే రూట్ నగోయ్ ఐలాండ్ నుండి ఆంతోయ్ పోర్ట్కు తిరిగొస్తుండగా ఒడ్డుకి 400 మీటర్స్ దూరంలో మధ్యాహ్నం 1 గంట టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. బోట్లో 32 మంది ఇండియన్ టూరిస్టులు, 1 క్రూ మెంబర్స్. అందులో 15 మంది ఇండియన్ టూరిస్టులు, 13 మంది మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు చనిపోయారు. 21 మందిని కాపాడారు. అదే రోజు సాయంత్రం 3:30 కల్లా బోట్లో ఉన్న మొత్తం 36 మందిని రెస్క్యూ టీం బయటకు తీశారు. చనిపోయిన వారి బాడీలను ఐడెంటిఫికేషన్ కోసం కింగ్యాంగ్ హాస్పిటల్, హోచిన్ మీ సిటీలో ఉన్న చావ్ రే హాస్పిటల్కు తీసుకుపోయారు. వియట్నాం ప్రధాని వెంటనే మెడికల్ హెల్ప్ ఇవ్వమని ఆర్డర్ ఇచ్చాడు. ఎందుకు యాక్సిడెంట్ అయ్యిందో దర్లుపాటు చేయమని, తప్పు ఎవరిది ఉన్నా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పారు. ఇండియన్ ఎంబసీ వాళ్ళు వియట్నాం ఫారెన్ మినిస్టర్తో కలిసి పనిచేస్తున్నారు. ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీలకు హెల్ప్ చేయడానికి హోచిమిన్ సిటీలో, హనోయ్లో 2 కాంటాక్ట్ పాయింట్స్ కూడా పెట్టారు. ఇలాంటి మరిమోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో వరల్డ్లో.